కేంద్రం చర్యకు నిరసనగా కోల్కతాలో మమతా బెనర్జీ దీక్ష కొనసాగిస్తున్నారు. మెట్రో సినిమా ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట రాత్రి నుంచి ఆమె నిరసన చేపట్టారు. శారదా కుంభకోణం, రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణాల కేసులు దర్యాప్తు చేస్తున్న బృందాలకు నాయకత్వం వహించే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నం ఆందోళనలకు కారణమైంది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 40 మంది సీబీఐ అధికారులు కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్లో ఉన్న రాజీవ్ కుమార్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు దగ్గరే వారిని భద్రతా సిబ్బంది, అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు అవసరమైన దస్త్రాలు ఉన్నాయో లేదో సీబీఐ అధికారుల వద్ద ఆరా తీశారు. ఆ తర్వాత 40 మంది సీబీఐ బృందం నుంచి కొద్ది మందిని షేక్స్పియర్ సరానీ పోలీస్ ఠాణాకు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ తర్వాత మరికొంతమంది అదనపు పోలీసు బలగాలు రాజీవ్ కుమార్ ఇంటి దగ్గరకు చేరుకుని సీబీఐ అధికారుల్ని బలవంతంగా పోలీసు జీపుల్లో ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ కొద్ది గంటల పాటు విచారించి రాత్రి వారిని వదిలేశారు. సీబీఐ తీరుకు నిరసనగా కోల్కతాలోని మెట్రో సినిమా ఎదుట మమత నిరసన చేపట్టారు. మమతకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు బంగాలంతటా ఆందోళనలకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు మమతతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. బంగాల్లో పరిస్థితిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్షంగా అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత రాత్రి నుంచి బెంగాల్లో పరిస్థితులన్నీ కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లుగానే కనిపిస్తా ఉంది. సీఎం మమతా బెనర్జీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు, అంటే ప్రస్తుతం కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఢిల్లీ పోలీస్ కమిషనర్ నివాసానికి వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ తోటి మాట్లాడి అన్ని విషయాలను తెలుసుకున్నటువంటి మమతా బెనర్జీ ఆ తర్వాత నేరుగా ధర్నాలో కూర్చోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరికి నిరసనగా తను ధర్నా చేస్తున్నారని, రాష్ట్రాల హక్కులను పూర్తి స్థాయిలో కాలరాస్తున్నారు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఒక పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ఇంటిపైన సిబిఐ దాడులు చేయటము, దాంతో పాటు అతను అరెస్ట్ చేయడానికి ఎటువంటి పత్రాలు లేకుండా ఒక సీక్రెట్ రహస్య ఆపరేషన్ చేస్తున్నాము అని చెప్పి సిబిఐ అధికారులే స్వయంగా కోల్కతా పోలీసులకు వెల్లడించడం అంటే ఇది ఒక రాష్ట్రం పైన చేస్తున్న దాడిగానే తాను భావించాల్సి వస్తుందని కూడా మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది. రాత్రి 8 గంటలకు మమతా బెనర్జీ దీక్షలోకి కూర్చున్న తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా టీఎంసీకి సంబంధించినటువంటి శ్రేణులు, తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తమ ఆందోళనను కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. రాత్రి నుంచి కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా అనేక వర్గాలను కూడగడుతూ ఉన్నాయి. ఈ ప్రస్తుతం కూడా మమతా బెనర్జీ తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఆందోళనకు అనుగుణంగానే మొత్తం ఢిల్లీ అన్ని ప్రదేశాల్లో కూడా ఒకవైపు ఆందోళన చేయడంతో పాటుగా మరోవైపు ఢిల్లీలో కూడా తమ ఆందోళన తెలియచేయాలని, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నిరసన చూపాలనేది తమ ఆశాభావంగా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. బెంగాల్లో ఉత్తర బెంగాల్ నుంచి, అంటే డార్జిలింగ్ నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో కూడా రైళ్లను నిలిపివేయటము, అదేవిధంగా జాతీయ రహదారుల పైన టీఎంసీ శ్రేణులు బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించినటువంటి అనేక చర్యలు చేపట్టారు. అటు అస్సాం వెళ్లేటువంటి మార్గాలన్నింటినీ కూడా దాదాపు టీఎంసీ శ్రేణులు పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి తీసుకున్నట్లుగానే కనిపిస్తా ఉంది. శారదా, రోజ్ వ్యాలీ కుంభకోణంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిట్ కి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన్ని ప్రశ్నించేందుకే తాము వెళ్లినట్లుగా సిబిఐ వర్గాలు పేర్కొన్నప్పటికీ కూడా దాంట్లో ఎక్కడ ప్రశ్నించేందుకు ఉన్నటువంటి అవకాశాలు కానీ అంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా తాము ఇక్కడికి వచ్చినట్లుగా గానీ ఎటువంటి ముందస్తు సమాచారము ఇవ్వకపోవటము, అదే రీతిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా
అర్ధరాత్రి పూట అంటే సాయంత్రం 8 గంటల సమయంలో ఈ విధంగా వ్యవహరించటము, ఒక పోలీస్ కమిషనర్ ఇంటి పైన దాడికి పాల్పడటం అంటే దాదాపు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కించపరచడం అనేటువంటి ఒక నినాదాన్ని ఈ రోజు మమతా బెనర్జీ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తాను చేయాలనుకుంటున్నటువంటి కక్ష సాధింపు వ్యవహారాలన్నింటినీ, కక్ష సాధింపు చర్యలన్నింటినీ సిబిఐ ద్వారా చేస్తున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ ఇక్కడ మమతా బెనర్జీ చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది. మరోవైపు మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్లో సిబిఐ దాడులు, పోలీస్ కమిషనర్ ని ప్రశ్నించేందుకు, ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు రావటము, ఒకవైపు సిట్ కు నేతృత్వం వహిస్తున్నారంటూనే మరోవైపు అరెస్ట్ చేసేందుకు సిద్ధమవటం వంటి అనేక చర్యలు ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ దీక్షకు దిగటం జరిగింది. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మొదలుకొని దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తమ మద్దతును తెలియజేశారు. బెంగాల్ ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వారు చేస్తున్నటువంటి ఆందోళనకు తాము మద్దతుగా ఉంటామని కూడా పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు పార్లమెంట్ లో కూడా టీఎంసీ సంబంధించినటువంటి ఎంపీలు, మిగిలిన పక్షాల ఎంపీలందరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.